నిన్న షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయి వివాహానికి అటెండ్ కమ్మని ఆహ్వాన పత్రిక ఇచ్చారండి. ఆ ఫోటోలన్నీ వచ్చినాయి అన్నిట్లో. ఈ సందర్భంలో గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడం, ఆయనకి ఇవ్వడం, ఆయనకి బొకేలు ఇవ్వడం, ఇవన్నీ ఫొటోస్ ఇవన్నీ కూడా వచ్చినాయి కదా, కార్డు ఇవ్వడం. అలాగే ఇంకా చాలామందితో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనకి వెళ్ళి ఇవ్వడం, దాదాపు అందరికీ వెళ్ళి ఇచ్చినవన్నీ కూడా ఫోటోలు వచ్చినాయండి. మీరు గమనించాల్సింది ఏమిటి అంటే, ఆయన మన షర్మిల గారి సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన ఇంటికి కూడా వెళ్ళి తాడేపల్లిలో కార్డు ఇచ్చారు షర్మిల గారు. కానీ ఆ ఫోటోలు ఎక్కడా రాలేదండి. మిగతా అన్ని ఫోటోలు, అందరి ఫోటోలు, చివరికి చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అలాగే రేవంత్ రెడ్డి గారు, మిగతా వాళ్ళకి కూడా ఆవిడ చెప్పింది యాక్చువల్గా ఇంకా చాలామందికి కూడా నేను ఇచ్చాను అని. చాలా ఫొటోస్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారుకి ఇచ్చినటువంటి, కలిసి కార్డు ఇచ్చినటువంటి ఫోటోలు మాత్రం ఎక్కడా మనకు కనిపించాల. అదొక విశేషం. సో నిన్న చంద్రబాబు నాయుడు గారు సిఐడి ఆఫీస్కి వెళ్ళారండి. ఎందుకంటే మొన్న 3 కేసుల్లో బెయిల్ ఇచ్చారు కదా, ఆ బెయిల్ ఇచ్చినప్పుడు కొంత పూచీకత్తు ఇవ్వాలని చెప్పారు. ఆ పూచీకత్తులు ఇవ్వడానికి వెళ్ళారు ఆయన లాయర్లతోటి. దానికి నిన్నంతా కూడా సాక్షి వాళ్ళు చాలా హడావుడి చేశారు. ఇవాళ కూడా భారీ ఎత్తున మళ్ళీ పెద్ద పెద్ద వ్యాసాలు రాశారు ఆయన అవినీతి గురించి. అది కాకుండా ఒక స్టోరీ ఏమిటంటే, సిఐడి అధికారులు ఎదుట లొంగిపోయిన చంద్రబాబు. ఈ హెడ్లైన్ చూస్తే ఈయనేదో పెద్ద క్రైమ్ చేసి లొంగిపోయాడు, ఈయన తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు అని అనుకునే ప్రమాదం ఉంది. కానీ వాళ్ళు పెట్టినటువంటి హెడ్లైన్ అటువంటిదన్నమాట. కింద రాస్తారు, ముందస్తు బెయిల్ కోసం పూచీకత్తుల సమర్పణ, పూచీకత్తులు సమర్పించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఓకే, సిఐడి కార్యాలయం వద్ద తెలుగు తమ్ముళ్ళ హల్చల్ అని చెప్పి ఏదో రాశారు. కేడర్ స్పందించలేదు, ఆయన వచ్చినా కూడా సిఐడి ఆఫీస్కి ఎవరో రాలేదు అని చెప్పి ఏదో రాసుకున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ సిఐడి అధికారులు ఎదుట లొంగిపోయిన చంద్రబాబు అట, అది హెడ్లైన్, విశేషం అది. ఇక ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది చేరుతున్నారని చెప్పాను. అందులో జనసేనలోకి ముద్రగడ గారు వెళ్ళడం ఖాయమైందట. ఫలించిన చర్చలట. మరి కాపు ఉద్యమ నేత కుటుంబానికి 2 సీట్లు ఇవ్వబోతున్నారని చెప్పి ఆంధ్రప్రభలో వార్త. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి కూడా వెళ్తారు త్వరలో అని చెప్పి కూడా వేరే పత్రికల్లో వార్తలు వచ్చినాయి. సో ఇప్పుడు ముద్రగడ గారు వచ్చిన తర్వాత జనసేనలోకి, ఆయనకి మరి తెలుగుదేశం పార్టీకి ఆ మధ్యకాలంలో చాలా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన ఏమన్నా ప్రకటనలు ఇస్తారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒకటే సమస్య ఏమిటంటేనండి, హరిరామ జోగయ్య గారు కానీ ఇట్లాంటి వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, ఆయనే ముఖ్యమంత్రి కావాలని చెప్పి జనసేన కార్యకర్తలు, నాయకులు కోరుకుంటున్నారు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు. లేకపోతే కాపు సామాజిక వర్గం వాళ్ళు కోరుకుంటున్నారు అని. ఇవన్నీ కూడా ఈ పొత్తుకు సంబంధించి కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు. సరే, హరిరామ జోగయ్య గారు అయితే చాలా వృద్ధులయ్యారు కాబట్టి ఆయన ఏదో ఛాందస్సులో కొన్ని మాట్లాడుతూ ఉంటాడు. రేపు మరి జనసేనలోకి వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు ఆ సమయం పాటిస్తాడా, లేకపోతే ఆయన కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తాడా అనేది చూడాలి. ఎందుకంటే ఇటువంటి స్టేట్మెంట్స్ కోసం సాక్షి పత్రిక, వైసీపీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే 2 పార్టీల మధ్య ఏదో రకంగా చిచ్చు పెట్టాలి, కాపు ఓటు మొత్తాన్ని ఈ అలయన్స్కి వెళ్లకుండా చేయాలి అనేది చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదండి. ఎందుకంటే అందరూ వెళుతూనే ఉన్నారు. తాజాగా ఎంపీ బాలశౌరి గారు అయితే వీళ్ళు దానికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు కొన్ని పనులు చేస్తున్నారు. ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను, ఆంధ్రప్రభలో వచ్చింది ఈ వార్త అని. ఇప్పుడు కూడా అదే ఆంధ్రప్రభలో వచ్చింది. అదేమిటంటే, దర్శకుడు వివి వినాయక్ని తీసుకొని రాజమండ్రి సీట్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతోందట. అదేవిధంగా కమెడియన్ అలీ ఉన్నాడు కదా, ఆయన ఇప్పటికే వైసీపీలో ఉన్నాడు అనుకోండి, ఆయనకి గుంటూరు టికెట్ ఇద్దామని ఒక ఆలోచన చేస్తుందట వైసీపీ. సో అదేవిధంగా వంగవీటి రాధాకృష్ణ కూడా తీసుకోవాలనే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయండి.